నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది. అదే సబ్జెక్ట్ అర్థం కాదా? ఇవే మా ఆయుధాలు, అవే వాళ్ళు అందించిన ఆయుధాలు. సబ్జెక్ట్ బాగుంది. అప్పుడు రవేణ పెడతాడా? ఏది కరెక్టే వస్తానంటే సౌండ్ కూడా అనుకోని కూర్చున్నారు కంటే ఎందుకు గోడ అనుకుని కూర్చోబెట్టావు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి విజయదశమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, విజయదశమి అంటే అందరికీ విజయం రావాలనేటువంటి ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో ఉండడం సహజమే. విజయం రావాలంటే దానికి తగినటువంటి ఆయుధాలు అనేటువంటిది సమకూర్చుకోవడం ముందు అందరూ చేసేటువంటి పని. సో ఆయుధాలు సమకూర్చుకోవడం అనేటువంటిది ఒకరు స్వతహాగా చేసుకోవడం జరుగుతుంది, ఇంకొకటి ఎదుటి వాళ్ళు ఇచ్చే ఆయుధాలు కూడా ఉంటాయన్నమాట. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జరుగుతున్న తీరు బట్టి చూస్తే ఒక సూపర్ 6 అనేటువంటి ఆయుధాలు అయితే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందివ్వడం జరిగింది. అందులో భాగంగా ఎందుకంటున్నానంటే ఈ ఆయుధాలు అనేటువంటివి యుద్ధం గెలవడానికి ముందు చాలా అవసరం. సో విజయదశమి రోజు ప్రతి ఒక్కరూ వాళ్ళకు ఉన్నటువంటి ఆయుధాలకు పూజ చేయడము, ఆ ఆయుధాల వల్ల వారికి లాభం చేకూరాలి, ఎటువంటి నష్టం జరగకుండా లాభం చేకూరాలి అనేటువంటి ప్రతి ఒక్కరూ ఆయుధ పూజ అనేటువంటిది చేయడం అందరూ సహజం అన్నమాట. సో అందులో ఆయుధ పూజ రోజు భాగంగా ఈరోజు మా పార్టీకి గవర్నమెంట్ తరపున అందించిన ఆయుధాలకు మేము ఈరోజు పూజ చేయడం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఆ ఆయుధాల్లో మొదటిగా చూసుకుంటే రెడ్ బుక్ రాజ్యాంగం. సో అధికారం వచ్చింది కదా అని చెప్పి కోతికి కొబ్బరి చిప్ప చిక్కినట్టు ఆ అధికారాన్ని వినియోగించుకొని విచ్చలవిడిగా అందరినీ అరెస్ట్ చేయడం కానీ, హతమార్చడం కానీ, నరకడం, కొట్టడం, పేద మధ్యతరగతి వాళ్ళను బడుగు బలహీన వర్గాల వాళ్ళని అణగదొక్కే విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించడం జరిగింది. ఇదేదో వాళ్ళ అధికారం ఉంది కదా, ఈ రెడ్ బుక్ మనకే ఆయుధం అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అది పొరపాటు. ఆయుధం ఆ రెడ్ బుక్ ఇప్పుడు వాళ్ళు ఆయుధం అనుకోవచ్చు, కానీ వాళ్ళు మనకు అందించినటువంటి ఆయుధమే ఈ రెడ్ బుక్. ఈ రెడ్ బుక్ని మళ్ళీ మళ్ళీ స్మరించుకుంటాం, దాన్ని అదేవిధంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇంకా రెండో ఆయుధం కూడా చూసుకుంటే తిరుమల కల్తీ లడ్డు. ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల అంత ప్రాముఖ్యతమైనటువంటి ఆ దేవదేవుని స్థానాన్ని కించపరుస్తూ రాజకీయంగా వాడుకోవాలి అని చెప్పి ఆ ఎలక్షన్ జరిగిన టైంలో గెలుపు ఏ విధంగా వచ్చింది, జగన్ గారికి 11 సీట్లే ఎలా వచ్చినాయని అందరూ ఆలోచిస్తున్న సమయంలో వీళ్ళ మనసును డైవర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో దీన్ని ఎలాగైనా విషప్రచారం చేయాలని చెప్పి ఆ దేవదేవుణ్ణి సైతం రాజకీయాలకు వాడుకోవడం జరిగింది. అది ఎలాంటి ఒక సెన్సిటివ్ విషయం అని కూడా చూడకుండా ప్రఖ్యాతిగాంచినటువంటి ఆ దేవస్థానాన్ని అపఖ్యాతి తెచ్చే విధంగా ప్రచారం చేయడం జరిగింది. ఇంకా మూడోది కూడా చూసుకుంటే విచ్చలవిడి మద్యం. ఎక్కడ చూడు ప్రతి 100 మీటర్లకు 200 మీటర్లకు ఒక మద్యం షాపు. మద్యంకు సంబంధించి పెంపొందించే విధంగా వాటి సంస్కరణలు, వాళ్ళ పాలసీలు రూపొందించడం జరిగింది. ఇప్పుడు షాపులు కానీ ఏమైనా మెడికల్ షాపులు ఇవన్నీ 10 గంటలకే మూసేయడం ఆర్డర్స్, కానీ ఈ మద్యానికి సంబంధించి లిక్కర్ షాపులు మాత్రం రాత్రి 12 గంటల వరకు తెరిచే ఉంచాలి. అది ఆర్డర్స్ అనమాట. ఇప్పుడు గాంధీజీ గారి ఆశయాలు ఏమిటి? అందులో ముఖ్యమైనటువంటిది ఒక ఆడపిల్ల అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరగగలిగిన రోజే మనకు స్వాతంత్రం వచ్చిన రోజు అనేటువంటిది గాంధీ గారి ఆశయం. ఇప్పుడు 12 గంటల వరకు మద్యం షాపులు, లిక్కర్ షాపులు తెరిచిపెట్టి రోడ్ల మీద ఆడవాళ్ళని తిరగమంటే ఏ విధంగా తిరుగుతారు? ఇది గాంధీజీ గారి ఆశయాలకు తూర్లు పడవడమే కదా. నాలుగవది వచ్చేసి సుగాలి ప్రీతి. సుగాలి ప్రీతి అంశం అనేటువంటిది 2017లో జరిగినటువంటి అంశం. ఒక పేద విద్యార్థి స్కూల్కి వెళ్ళే విద్యార్థి మీద అఘాయిత్యం జరిగితే అప్పుడు ఆ 1.5 సంవత్సరం ఎలాంటి
ఆధారాలు సేకరించకుండా దానికి కారణమైనటువంటి వ్యక్తుల మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా 1.5 సంవత్సరం కాలయాపన చేసి అన్యాయం చేసి దాని తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి న్యాయం చేయలేదని చెప్పి అక్కసు వెళ్ళగక్కడం అనమాట. ఒక నిరుపేద పిల్లకు ఎటువంటి న్యాయం చేయకపోగా ఇప్పుడు వాళ్ళని మరీ బెదిరించే ధోరణిలో మీ అంతు చూస్తాం, మీరు ఊరుకోకపోతే మీకు మా జన సైనికులు మీ కథ చూస్తారని చెప్పి అదే సుగాలి ప్రీతి గారి తల్లికి వార్నింగ్ ఇవ్వడం. ఆ సుగాలి ప్రీతి మీద చిత్తశుద్ధి లేకపోగా ఆ మధ్య కాదంబరి జత్వాని పాపం అమాయకురాలు నోట్లో ఏలు పెడితే 10 మందిని అడిగి ఏం చేయాలని చెప్పి అమాయకురాలను తీసుకొచ్చి ఆమెనేదో పాపం ఎవరికి ఏం చేయలేదని చెప్పి ఆమె మీద చూపినటువంటి శ్రద్ధ ఈ సుగాలి ప్రీతి మీద చూపించలేదు. ఇది 4వది. ఇంకా 5వది కూడా చూసుకుంటే మెడికల్ కాలేజీలు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు కానీ అక్కడ ఉన్నటువంటి అనారోగ్యంతో బాధపడే పేషెంట్లకు కానీ వారికి న్యాయం చేకూరాలి అనే ఉద్దేశంతో ఆల్రెడీ ఉన్నటువంటి 12 మెడికల్ కాలేజీకి అనుసంధానంగా 17 మెడికల్ కాలేజ్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని రూపొందిస్తే ఇప్పుడు వాటినన్నింటినీ ప్రైవేట్ పరం చేయడానికి పూనుకోవడం అన్నమాట. సో ఈ విధంగా ప్రైవేటైజేషన్ చేయడం వల్ల ఈ పేద మధ్యతరగతి వాళ్లకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు పంచుకోవడము, ప్రభుత్వ ఆస్తులను ఇంత విలువైనటువంటి ఒక్కొక్క మెడికల్ కాలేజ్ 500 కోట్ల విలువైనటువంటి మెడికల్ కాలేజ్ని వీళ్ళు పంచుకోవడం అనేటువంటిది ఒక దారుణమైనటువంటి విషయం. ఇంకా లాస్ట్ది కూడా తీసుకుంటే వ్యక్తిత్వ హననం అంటే ఎక్స్‌ప్లాయిటేషన్. ఇప్పుడు అంటే వీళ్ళు మెడికల్ కాలేజీలో అమ్ముతూ ఉంటే మనం చూస్తూ ఉండాలా, వాళ్ళు చేసేది అన్నిటికీ తానా అంటే తందానా అంటూ ఉండాలా. లేదు దాన్ని మనం వ్యతిరేకించినామంటే వీడు సైకో, వీడు తుగ్లక్, వీడికి చేత కాదు అని చెప్పి ఎంతకైనా మాట్లాడడం. అదేవిధంగా ఇప్పుడు రాజధానిలో మునిగిపోయిన అమరావతిని పైకి తేల్చడానికి రాష్ట్రమంతా అప్పుల బాటలో ముంచుతూ ఉంటే దానికి నోరెత్తితే వీడు సైకో, వీడు తుగ్లక్, వీడికి చేత కాదు. మొన్న అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటన కూడా ఇదే విధంగా ఉంది. దానికి ఒక వ్యక్తిని ఏవైనా ప్రశ్నిస్తే వాడి వ్యక్తిత్వం హననం చేయాలనేటువంటిది ఒక ఆయుధం. సో ఈ విధంగా ఈ 6 సూపర్ 6 ఆయుధాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ సద్వినియోగం చేసుకొని ఈ విజయదశమి రోజు వాటిని అన్నిటి మరింత ప్రజల్లోకి తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి 2029లో ఈ విజయదశమి సందర్భంగా విజయం అందిస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను.